2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. థ్యాంక్ యూ సో మచ్. మంచి కంటెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ వీడియోలో ఏ వెల్త్ సీక్రెట్స్ చెప్పబోతున్నారు? చాలా మంది మీరు గుర్తుపెట్టుకుని, సార్ నన్ను విధి ఓడించేసింది సార్, విధి నన్ను బలి చేసింది సార్ అంటారు కదండి. జీవితంలో విధిని దాటాలంటే గుర్తుపెట్టుకోండి, మీలో భగవంతుడు ఒక నిధిని పెట్టాడండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, విధిని క్రాస్ చేయాలంటే మీలో ఉన్న నిధిని బయటకు తీస్తేనే మీరు విధిని గెలవగలరు. అలాంటి నిధిని బయటకు తీయాలంటే మీరు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. కామన్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ బ్రింగ్ అవుట్ నిధి అని టైప్ చేయండి. అప్పుడు మీరు విధి మీకు సపోర్ట్ చేస్తుంది. ఏంటి మీరు ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ డాక్టర్ జోసెఫ్ మర్ఫీ చూస్తే ఆ పుస్తకం చదివితే చాలామంది మీ పుస్తకాలు చదవలేకపోతున్నారా? డోంట్ వరీ, ఇక్కడ నుంచి నేనే బెస్ట్ కంటెంట్ ఇవ్వబోతున్నా మీకు. ఇవన్నీ కూడా రాసుకోండి. ఎందుకనంటే రాసుకుంటే రాసేవాళ్ళు అద్భుతాలు చేస్తారు, రాయని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. సో ఏంటి ఆ నిధి ఏంటి? ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్ నా జీవితంలో అద్భుతాలు చేసిందండి, మిరాకిల్స్ క్రియేట్ చేసింది. ఏంటంటే ఆ నిధి ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీలో ఉన్న గొప్ప నిధిని బయటికి తీయాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వాలి. ఏం చేయాలి? సో నేను మీకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నా, అదే ఈ మిర్రర్ టెక్నిక్. ఇక్కడ చూడండి, మీరు రోజు మార్నింగ్ లేవగానే అద్దంలో చూసుకొని, ఓకేనా, నేను బాగున్నానని చెప్పుకోకండి. నేను ఎదుగుతున్నాను అని ప్రతిరోజు మీతో మీరు చెప్పుకుంటే ఇది మిర్రర్ టెక్నిక్ అంటారు. డాక్టర్ లూయిస్ హేన్ ఒక ఆవిడ ఈ మిర్రర్ టెక్నిక్ అనే టెక్నిక్ని ఒక బయటకు తీసుకొచ్చింది. ఈ మిర్రర్లో మీకు మీరు చూస్తూ, జనరల్గా మన మిర్రర్లో చూడగా మనం ఏమనుకుంటుంటే ఇలా అనుకుంటామండి. అలా కాదు, చెప్పుకోవాలి. మిర్రర్ చూడగానే మీరు చాలా మంది ఏమంటారంటే నేను బాగున్నా అలా కాదండి. మిర్రర్ చూస్తూ ఒక్క మిర్రర్ మిమ్మల్ని ధనవంతులు చేస్తారనే విషయం మీకు తెలుసా? ఎస్, మిర్రర్ టెక్నిక్తో మాత్రం అబ్జర్వ్ చేయొచ్చు. రోజు మార్నింగ్ లాగానే మీరు మిర్రర్లో చూసుకుంటూ నేను రోజుకి మరింత అభివృద్ధి చెందుతున్నాను అని చెప్పుకోవాలటండి. ఇలా మీరు రోజు రెగ్యులర్గా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే తెలియకుండానే మీరు అంటే ధనవంతులు అవుతారు, మీలో నిధి బయటికి వస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే అందుకే స్వామి వివేకానంద గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే రోజుకి మీతో మీరు మాట్లాడుకుని లేదా ప్రపంచంలో గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు అని స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పారండి అతను. సో నేను రోజు మార్నింగ్ లాగా నేను చేస్తానంటే మిర్రర్లో చూస్తూ రిమైండ్ చేశారు, చాలా బాగా రిమైండ్ చేశారు. చాలా మంచి మాట, చాలా ఇంపార్టెంట్. అంటే మనం మర్చిపోతున్నాం అండి. మళ్ళీ చెప్తున్నా. సో ఈసారి జరగబోయే క్లాసెస్లో కూడా ఎక్కువ చెప్పేది సెల్ఫ్ టాక్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని చెప్తాను నేను. సో అయితే ఇది టెక్నిక్ చేయండి, అప్పుడు మీరు విధి మీద నిధిని పెడతారు ఖచ్చితంగా. అండ్ ఇంకా మీరు తీసుకుంటే రెండో పాయింట్ ఏంటి, మీలో ఉన్న నిధి బయటికి రావాలి అని అంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులతో మాత్రమే దయచేసి ఉండండి, నెగిటివ్ వ్యక్తులతో ఉండకండి. మెగాస్టార్ చిరంజీవి గారు సో ఒక వీడియోలో కూడా క్లారిటీగా చెప్పారు. సో కప్పల్ స్టోరీ, అది మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ స్టోరీ. సో చిరంజీవి గారు చాలా అద్భుతంగా చెప్పారు. సో ఆ స్టోరీ వినండి, మీకు చాలా అద్భుతంగా పనికొస్తుంది. సో అంటే నెగిటివ్ పీపుల్కి ఎప్పుడు డెఫ్ లాగా ఉండండి. నెగిటివ్ ఎవరైనా వచ్చి మాట్లాడితే మీ చెవులకి గోడ కట్టుకోండి, ఎవరైనా వచ్చి మీ ముందు పాజిటివ్ చెప్తే బ్రిడ్జ్ కట్టుకోండి. మళ్ళీ చెప్తానండి, మీ దగ్గరికి వచ్చి ఎవరైనా నెగిటివ్ చెప్పారు అనుకోండి, వాల్స్ అవి మీ బ్రెయిన్లోకి వెళ్ళకూడదండి. ఎవరైనా వచ్చి పాజిటివ్ చెప్పారు, ఆ వాల్ని వెంటనే ఇలా తిప్పండి, అది బ్రిడ్జ్ అవుతుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్లో ఎందుకంటే అదే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నేను కలిసినప్పుడు మాట్లాడేటప్పుడు జరిగినటువంటి సందర్భం చెప్తున్నాను. సీక్రెట్ బుక్ గురించి చెప్పి నెగిటివ్ని మనం ఎంత దూరంగా పెడితే అంత మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ దాని గురించి పట్టించుకోవద్దని చెప్పేసి అన్నారు. అవును. అండ్ మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్. మన ఆలోచన ఎంత ఫాస్ట్గా మనం దేని మీద దృష్టి కేంద్రీకరించి వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్గా దాన్ని బట్టే మీకు డబ్బు వస్తుందని కూడా చెప్పారు. అంటే ఆ డైరెక్ట్ కాన్వర్జేషన్లో మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్, మీరు చేయాల్సిన పని చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వస్తుందని చెప్పేసి అన్నారు. 100%. అండ్ సీక్రెట్ బుక్ను కూడా నేను నమ్ముతాను, నేను చదివాను కూడాను, చాలా చేంజెస్ వచ్చాయి నా దగ్గర అని చెప్పేసి అన్నారు. చాలా నా లైఫ్ని మార్చేసిన మోస్ట్ పవర్ఫుల్ బుక్ అండి అది. సో ఆ క్లాసెస్లో ఇన్ఫర్మేషన్ కూడా నేను చాలా బాగా చెప్తాను క్లాసెస్లో. అయితే ఇక్కడ మీరు ఓ పని చేయండి, మీరు ఇంకా నెగిటివ్ గురించి మీరు తెలియాలంటే మీరు మ్యాథ్స్ ప్రకారం వెళ్దాం. 99 మైనస్లు ఇంటూ ఒక ప్లస్ చేయండి, రిజల్ట్ ఈజ్ మైనస్. గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే ఒక పని చేయండి, మీరు 99 ప్లస్లు వేయండి, 99 ప్లస్లు లేదా 9 ప్లస్లు వేయండి, ఇంటూ ఒక మైనస్ చేయండి, రిజల్ట్ ఈజ్ మైనస్. మళ్ళీ చెప్తున్నానండి, అంటే 9 ప్లస్ని ఇంటూ ఒక మైనస్తో గుణించిన వచ్చేది మైనసే. మీ దగ్గర 9 పాజిటివ్ ఆలోచనలు ఉండి ఒక నెగిటివ్ ఆలోచన ఉన్నా రిజల్ట్ మైనసే. అందుకే ఒక కొండ అమృతంలో ఒక చుక్క విషం కూడా విషమే అంటారండి. గుర్తుపెట్టుకోండి, ఇంత పాలున్నాయి, దాంట్లో ఒక చుక్క నిమ్మరసం వేసినా విరిగిపోతాయి. సో అంటే అదే చెప్తున్నాను, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరైతే ఉత్సాహపరుస్తారో వాళ్ళతోనే ఉండండి. పాజిటివ్గా మాట్లాడే వ్యక్తులతో. కొంతమంది ఇంట్లోనే గాలి తీసేస్తారండి, బయట జనం అంతా పొగుడుతారు, ఇంట్లో చాలండి అని అంటారు అనమాట.
అంటే చాలా మందికి ఎలా ఉంటుంది సార్, ఇంట్లో ప్రూవ్ చేసుకోవాలా అని చాలా మంది కష్టపడుతుంటూ ఉంటారండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గెలిస్తే ఇంట్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారండి, గెలవకపోతే ఆవు పులి కదా అంటారు, గుర్తుపెట్టుకోండి, ఆవు పులి కదా. సో నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చేయాలంటే, మీరు నిధిని బయటకు తీయాలంటే ఇలాంటి పిక్చర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోటో పెట్టుకోండి, మీ మొబైల్ వాల్ పేపర్స్లో కానీ లేదనుకుంటే మీ ల్యాప్టాప్ స్క్రీన్స్ మీద కానీ వర్క్ చేసే ప్లేసెస్లో ఇలాంటి ఫొటోస్ పెట్టుకోవడం వల్ల సో మీరు డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేస్తారండి. డబ్బుని చాలా మంది ఆకర్షించకపోవడం మెయిన్ కారణం గుర్తుపెట్టుకోండి, ధనవంతులను తిడతారు, బిజినెస్ పీపుల్ని తిడతారు, బిజినెస్ పీపుల్ని అంటే విమర్శిస్తుంటారు, అంటే వాళ్ళు ఇష్టపడరు. మీరు ఎప్పుడు డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అని అతను ఒక పెద్ద ఒక సైకాలజిస్ట్, ఒక పెద్ద ఆథర్, ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, అతను చెప్పాడు ఏం చెప్పాడంటే, ఎవరైతే గుర్తుపెట్టుకోండి డబ్బుని ధనవంతుల్ని ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే డబ్బుని ఆకర్షిస్తారు. మీరు ధనవంతులు తిట్టినంతకాలం ఏ బిజినెస్ పర్సన్, ఈ డబ్బు మనిషి అని మీరు అంటే మీరు డబ్బుని అట్రాక్ట్ చేయలేరు. మీకు కూడా ఎవరైనా డబ్బు, చాలా మంది అంటారు నువ్వు డబ్బు మనిషి అంటే బాధపడొద్దండి. మిమ్మల్ని ఎవరైనా జబ్బు మనిషి అంటే బాధపడండి కానీ డబ్బు మనిషి అంటే బాధపడకూడదు. మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గరికి వచ్చి ఎవరైనా నువ్వు డబ్బు మనిషి అంటే నన్ను అలా అంటావు అని అనకండి, పర్లేదు, నో ప్రాబ్లం, పట్టించుకోకండి. జబ్బు మనిషి అన్నారా బాధపడండి, డబ్బు మనిషి అంటే బాధపడొద్దండి. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పిక్చర్స్ మీకు మీ సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేస్తాయి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే నెగిటివ్ ఆలోచనలు పోవాలంటే ఏం చేయాలి, ఒక్కసారి బుక్కు పెన్ను తీసుకుని మీరు ఎప్పటిదాకా సాధించిన విజయాలు ఏంటో గుర్తించుకోండి. కొంతమంది ఇలా పైకి చూసి ఏమీ లేవు సార్ అని అంటారు, గుర్తుపెట్టుకు ఉన్నాయి. అతిపెద్ద విజయం ఏంటంటే కరోనా వచ్చినా కూడా మీరు ఇంకా బతికే ఉన్నారంటే కంగ్రాచులేషన్స్. మీ జీవితంలో అతిపెద్ద విజయం ఏంటంటే కరోనాలో కూడా బతికడమే అతిపెద్ద విజయం అండి. సో ఇంకా మీరు సాధించిన విజయాలు చిన్నప్పటి నుంచి ఒక బుక్ రాయండి, అట్లీస్ట్ ఒక 100 విజయాలు రాయండి, లేదా ఎన్ని వీలైతే అని రాయండి. అలా విజయాలు రాయడం వల్ల ఏమో తెలుసా, ఒక ఆవిడ పేరు గుర్తుపెట్టుకోండి, మైండ్ సెట్ అనే పుస్తకం రాసిందండి. మైండ్ సెట్ అనే పుస్తకం, కార్లెస్ ఎస్ డ్వక్ అని ఆవిడ. బిల్ గేట్స్ కూడా పుస్తకం చదివి ఈ పుస్తకం నాకు చాలా బాగా వచ్చినాయి, మొత్తం కంపెనీ అంతా పుస్తకాలు పంచాడు, కంపెనీ అంతా. ఆ బుక్ పేరు మైండ్ సెట్. ఆ బుక్ నేను చదివినప్పుడు ఆవిడ ఒక విషయం చెప్పిందండి, ఎంత ఎక్సలెంట్గా చెప్పిందంటే, మీరు రోజు విజయాలు రాయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ప్రోగ్రామింగ్ జరిగిపోతుంది. ప్రోగ్రామింగ్ న్యూరాన్స్ వైర్ టుగెదర్ ఫైర్ టుగెదర్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో అప్పుడు ఏమో తెలుసా, మీకు తెలియకుండానే ఎటు అడుగు పెట్టిన విజయం అట్రాక్ట్ చేస్తారు, అంటే విజేతలను కలుస్తారు, విజేతలతో చేయి కలుపుతారు. అది ఏమవుతుందంటే బ్రెయిన్లో మీరు రోజు రాయడం వల్ల మీకు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ ఒక సక్సెస్ బ్రెయిన్ అయిపోద్దండి. కామెంట్ బాక్స్ టైప్ చేయండి సక్సెస్ బ్రెయిన్ అని టైప్ చేయండి. ఎంత పవర్ఫుల్ అయిపోద్ది అంటే అంత పవర్ఫుల్. అందుకే చెప్తానండి, చాలా ఈ మధ్య నేను కొటేషన్ రాశాను, చాలా మందికి రావకపోవడానికి కారణం రాయకపోవడం అని రాశా, నేనే రాశానండి. ఎస్, గుర్తుపెట్టుకోండి, విజయాలు రోజు రాయడం వల్ల మరిన్ని విజయాలు సాధిస్తారు. అదేవిధంగా మీరు ఏం నేర్చుకున్నారో కూడా దయచేసి రాయండి. కామెంట్ బాక్స్ టైప్ చేయండి. నా వీడియోస్ ఫాలో అవుతున్నారు కదా, ఎన్ని నెలల బట్టి ఎన్ని సంవత్సరాలు బట్టి ఫాలో అవుతున్నారు టైప్ చేయండి. ఏం నేర్చుకున్నారు ఇప్పటిదాకా నా వీడియోస్ అన్ని విని, అది కూడా దయచేసి టైప్ చేయండి, నేను చదువుతాను. ఏం నేర్చుకున్నారు వీడియోస్ విని. కొంతమంది మొత్తం అంతా వింటారండి, మొత్తం అంతా విని చిన్న కష్టం అయితే తప్పకుండా పడిపోతారు వీళ్ళు. గుర్తుపెట్టుకుని, చిన్నప్పుడు దేన్నైనా పట్టుకుని నిలబడాలి, పెద్ద దేన్నైనా తట్టుకుని నిలబడాలి. మళ్ళీ చెప్తాను, చిన్నప్పుడు పట్టుకుని నిలబడాలి, పెద్ద దేన్నైనా తట్టుకుని నిలబడాలి. ఫ్యాంటాస్టిక్ అండి. కష్టం వచ్చినప్పుడు నేను చేయగలను బలంగా అనుకోండి, అప్పుడు మీరు గెలుస్తారు. ఇలాంటివి ఎన్నో సీక్రెట్స్ మరిన్ని వీడియోస్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ అండి. కానీ ఐ ఓపెనింగ్ వీడియోస్ ఈరోజు చేసినటువంటి వీడియోస్ అన్ని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.